నమో గురుభ్యః. మనం మన బ్రహ్మసూత్ర భాష్యాన్ని అధ్యయనం చేస్తూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు రెండో అధ్యాయంలో మొదటి పాదంలో ఉన్నాము. పోయిన వారం వరకు మొదటి సూత్రాన్ని, దాని భాష్యాన్ని చూస్తూ వచ్చాము. కాబట్టి ఏంటంటే, ఒకవేళ శృతికి, స్మృతులకు విరోధం ఉంటే, శృతిని అనుసరించాలి మనము. శృతి మాత్రమే ఆశ్రయణీయము. స్మృతికి అవకాశం లేకపోయినా పర్వాలేదు. దాన్ని వదిలిపెట్టేయాలి. అది హేయము. ఒకవేళ స్మృతికి 2 స్మృతుల మధ్యలో విరోధం ఏర్పడితే, ఏ స్మృతి అయితే శృతిని, వేదాన్ని అనుసరిస్తూ ఉన్నదో అది మనకు అనుసరణీయము. ఏ స్మృతి అయితే వేద బాహ్యమో అది హేయము, వదిలిపెట్టేయవలసింది. మరైతే నాకెట్లా తెలుస్తుంది? ఏ శృతిని వేదాన్ని అనుసరిస్తున్నది, ఏది అనుసరించట్లేదు, ఏది వేదాన్ని వదిలిపెట్టేసింది అని నాకెట్లా తెలుస్తుంది? ఎవరైనా చెప్తేనే గదా నాకు తెలిసేది అంటే, ఎవరైనా చెప్తూ ఉన్నప్పుడు వింటూ ఉండు. నువ్వు గూడా విచారణ చేస్తూ ఉండు. పైగా ఉంటూ వాళ్ళతో పాటు వింటూ వాళ్ళు చెప్పేది ఎంతో కొంత వాళ్ళు చెప్పిన దాన్ని పట్టుకుని విచారణ మాత్రమే గాదు. నువ్వు స్వయంగా అధ్యయనం చెయ్యాలి కూడా. నువ్వు స్వయంగా చదువుకుని తీరాలి. ఎందుకు అంటే, అస్వతంత్ర ప్రజ్ఞానంతో ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనం ఏదో ఒకటి చెప్దాము అని చెప్పేవాళ్ళుంటారు. అటువంటి పరిస్థితిలో మరి నేను చెడిపోకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? స్వయంగా చదువుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. తప్పనిసరి. స్వయంగా చదువుకున్నది మొత్తము ఒక్కొక్కసారి అర్థం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అందుకని మనము చదువుకున్న దాన్ని ఇతరులకు చెప్తూ ఉండాలి కూడా. మనం ఉపన్యసిస్తూ ఉంటే మన థాట్స్ క్లారిఫై అవుతూ ఉంటాయి. ఇవన్నీ చేస్తేనే కానీ మనము సరైన దారిలో వెళ్ళడం అన్నది ఉండదు. మనము చేరుకోవలసిన గమ్యము, సాధించుకోవడము కష్టము. ఆ మార్గము దుర్గమము. పైగా ఆ మార్గము అతి సూక్ష్మము. సూక్ష్మమైన తత్వాన్ని దుర్గమమైన మార్గంలో వెళ్లి మనం తెలుసుకోవాలి అంటే, అందుకోసము అంత సాధన, ప్రయత్నము ఉండాలి. కేవలం ఎవరైనా చెప్తే వింటాను, నాకు స్వతంత్ర ప్రజ్ఞ లేదు అంటే, దాంతో ఎవరేది చెప్పినా వాళ్ళ బుద్ధితంత్రాన్ని అనుసరించి మనము అది నమ్మామంటే, అంధవిశ్వాసంతో, మూఢ విశ్వాసంతో మనకు అపకారము ఎక్కువగా జరుగుతుంది. మనకు మనమే ద్రోహం చేసుకున్న వాళ్ళం అవుతాము. అని ఈ విషయాలు మనము పోయిన వారం చూస్తూ వచ్చాము. ముఖ్యంగా మన గురువులు వినేవాళ్ళకి సరిగ్గా తెలీదు గదా! వాళ్ళు అస్వతంత్ర ప్రజ్ఞతో ఉంటారు గదా! అని మనకు నచ్చిందల్లా చెప్పొద్దు. గురువుగా ఉన్నావు అంటే ఇంకా ఎక్కువగా బాధ్యతతో నువ్వు వాడు స్వయంగా చదువుకునేట్టు, చదువుకున్నది విచారించేట్టు, విచారించింది నలుగురితో డిస్కస్ చేసేట్టు వాడికి అనువైన అవకాశాలను నువ్వు కల్పిస్తే నీకు అవకాశం ఉంటుంది. నువ్వు చెప్తావు, వాడు వింటాడు ఇంక అంతవరకే అంటే మాత్రము, ఒకానొక సమయంలో నువ్వు వాడికి బరువైపోతావు అని గురువులకు కూడా హెచ్చరికగా ఉపదేశం చేస్తూ వచ్చారు. ఇంకా మూడో విషయం చూద్దాము. ఎవరైనా చెప్తే వినాలండి మరి నేను స్వయంగా చదువుకోవడానికి నాకు చేతగాదు. నాకు సంస్కృతం రాదు, చదువుకోరాదు, చదివింది అర్థం చేసుకోరాదు, విచారించడం కుదరదు, అనలైజ్ చేయలేను, విశ్లేషణ చేయడానికి నాకంత పరిజ్ఞానం లేదు, నాకంత బుద్ధిశక్తి లేదు అంటే, లేదు, 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 లేదు అంటే ఏమైపోతావు? లేదు అంటే పెంచుకో. ఎంతో కొంత, కొంత కొంతగా పెంచుకుంటూ వెళ్ళు. నువ్వు ఈ విధంగా అభ్యాసంతో సాధిస్తూ ఉన్న నీ జ్ఞానము నిన్ను వదిలిపెట్టిపోదు. అల్పమపి అస్య ధర్మస్య త్రాయతే ఇతి అని, అల్పమైనా సరే ఈ ధర్మాన్ని నువ్వు పొందాలి అని కోరుకున్నావంటే అది నిన్ను మహతః భయాత్, ఎంతో గొప్ప భయం నుంచి బయటబడేస్తుంది. తప్పకుండా జరుగుతుంది. నువ్వు తరించిపోతావు. అది నిన్ను తరింపచేస్తుంది. నువ్వు ప్రయత్నపూర్వకంగా సాధించిన జ్ఞానము అని గురువుగారు మనకు భగవద్గీతలో
పసిపిల్లలకు చెప్పినట్టు చెప్తూ వచ్చారు. కాబట్టి నా వల్ల గాదు అనడానికి వీల్లేదు. ప్రతి వాళ్ళు ప్రయత్నం చెయ్యాలి. ఎవ్వరు మందబుద్ధులు గారు, ఎవ్వరు అజ్ఞానులు గారు ప్రతి వాళ్ళు ఆత్మస్వరూపమై ఉన్నారు. అంతా బానే ఉంది గానీ నువ్వు చెప్పేది, స్వయంగా నేను చదువుకోవడము, అర్థం చేసుకోవడం ఒకవేళ చేసుకున్నా గూడా నాకంత శక్తి సామర్థ్యాలున్నా గూడా కొన్ని కొన్ని కులాల వాళ్ళు, కొన్ని కొన్ని మతాల వాళ్ళు, కొన్ని కొన్ని వర్గాల వాళ్ళు ఇవన్నీ శాస్త్రాలు, ఉపనిషత్తులు అవన్నీ చదవరాదు అని చెప్తారు గదా! అని ఎవరికైనా అనుమానం వస్తే, దాని గురించి మీరే కూర్చొని ఆలోచన చేసుకోండి. ఎవరు చెప్పారు మిమ్మల్ని చదవొద్దని? ఏ కాలంలో ఉన్నారు మీరిప్పుడు? ఎప్పుడో పాత కాలంలో అవకాశాలు తగ్గిపోయో, లేదో కొంతమంది కొన్ని వర్గాల వాళ్ళు కావాలని మిగిలిన వాళ్ళని అణగదొక్కడం కోసమో ఏదో కారణానికి దూరం చేస్తే, ఆడవాళ్ళు చదవొద్దు, శూద్రులు చదవొద్దు, పలానా వాళ్ళు చదవొద్దు, ఈ మతం వాళ్ళు, ఈ కులం వాళ్ళు, ఈ వర్గం వాళ్ళు, ఈ ప్రాంతం వాళ్ళు, ఈ భాష వాళ్ళు, ఈ రకం వాళ్ళు అని మనుషుల్ని విడదీసి, భేదాలన్నీ కల్పించి, ఎంతో మందికి జ్ఞానాన్ని దూరం చేస్తూ ఉంటే, అటువంటి బుద్ధులతో చెప్పిన వాళ్ళనా మీరు నమ్మి ఫాలో అవుతారు. వాళ్ళు వద్దు అన్నందుకా మీరు మానుకుంటారు చదువుకోవడం. ఒకానొక సమయంలో ఒకవేళ అవకాశాలు లోపమై ఉండవచ్చు. ఇప్పుడేం తక్కువైంది మనకు? ఇప్పుడు ఏదో పేపర్ మీద ఆన్ ద పేపర్ డాక్యుమెంటేషన్ పర్పసెస్ కోసము పలాని కులము, మతము, ప్రాంతము, భాష అని ఏమైనా ఉంటే ఉన్నాయి. పాపులేషన్ కోసం ఏదో సెన్సస్ చూడ్డం కోసము, గణనాంకాల కోసం రాసుకుంటే రాసుకుంటారు. వాటిని పక్కన బెడితే ఎవరికి ఈ కాలంలో చదువు యాక్సెస్ లేకుండా పోయింది? ప్రతి వాళ్ళకు ఈ డాక్యుమెంట్స్ అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. ప్రతి వాళ్ళకు గురువులు ఏదో ఒక మార్గంలో ఉపదేశం చేస్తూనే ఉన్నారు. ప్రతి వాళ్ళకి చదువుకుని అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలున్నాయి. అవకాశాలున్నాయి. యాక్సెస్ ఉంది. ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని? ఎవరు ఆపుతున్నారు చదువుకోవద్దని? ఎవడో చెప్పాడు కాబట్టి నేను చదువుకోవడం మానేస్తాను అని కూర్చున్నారంటే మీకు మీరే అపకారం చేసుకుంటున్నారు. చదువుకోండి. ప్రతి వాళ్ళు చదివి తీరవలసిందే. ఎవరి కోసం రాశారు మన గురువులు ఇవన్నీ మనకు? ఎవరి కోసం చేస్తూ ఉన్నారు జగద్గురువులు ఉపదేశం మనకు? ప్రతి వాళ్లకు ఉండి తీరవలసిందే ఆ శ్రద్ధ. కులము లేదు, మతము లేదు, గోత్రం లేదు, నామం లేదు, వర్గం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు, ఏమీ లేదు. ప్రతి వాడు మనిషై పుట్టాడంటే ముముక్షుత్వం కావాలి అని వాడు కోరుకోవాలి. అందుకోసం వాడికి జిజ్ఞాస ఉండాలి. అందుకోసం వాడికి ఆ జ్ఞానానికి తపించడం ఒకటి ఉండాలి. తప్పకుండా ఉండాలి. ప్రతి వాళ్ళు చదువుకోవచ్చు. డాక్యుమెంట్స్ అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. ఒకవేళ అవసరమైతే నన్ను అడగండి నేను హెల్ప్ చేస్తాను. చదువుకోవడం చేత గావట్లేదు అంటే మీ మనసుకి మీరే నచ్చజెప్పుకోండి. దానికి నెమ్మదిగా అభ్యాసం చెయ్యండి. పక్కన వాడెవడో చదువుకోవద్దు అంటున్నాడు అంటే మీరు కూర్చొని ఆలోచన చెయ్యండి. భేద బుద్ధులతో ఉండి మనుషులకి విడదీస్తూ పలానా వాళ్ళు చదువుకోవద్దు అని చెప్తున్న వాళ్ళ మాటలన్నీ మీరు వింటే చెడిపోతారు. అట్లా చెయ్యొద్దు. అటువంటి అంధవిశ్వాసాలతో, మూఢ విశ్వాసాలతో ఎవడో చెప్పాడు కాబట్టి నేను చదువుకు దూరం అవుతాను, జ్ఞానానికి దూరం అవుతానంటే అది గొప్ప ఆత్మద్రోహము. వాళ్ళు కావాలంటే ఇట్లాంటి మూర్ఖులు, మూఢులు, అజ్ఞానులు, ద్వైతంలో ఉన్నవాళ్ళు, భేద బుద్ధితో ఉన్నవాళ్ళు వర్గాలుగా, ప్రాంతాలుగా, భాషలుగా, కులాలుగా, మతాలుగా మనుషుల్ని విడదీసి జాతులతో సహా అన్నిటిగా విడదీసి చదువుకోవద్దని చెప్తే చెప్పిండొచ్చు. శాస్త్రాలకు దూరం చేస్తే చేసిండొచ్చు. వాళ్ళ మాటలు పట్టుకుని మీరు జ్ఞానానికి దూరం అయితే అయ్యుండొచ్చు. కానీ ఆత్మకు దూరం అవుతారా? ఎవడైనా సరే మిమ్మల్ని మీకు దూరం చేయగలరా? మీరైనా సరే మీకు దూరమై ఉన్నారా? ఆత్మజ్ఞానం అంటే ఏమి? మీ గురించి మీరు తెలుసుకోవడము. ఎవ్వడైనా ఆపగలడా మిమ్మల్ని? వాడెవడో చెప్పాడు నేను చదువుకోను అంటే అన్యాయము. అది చెప్తున్నవాడు ఎట్లయినా చెడిపోయాడు. వాడు ద్వైతంలో ఉన్నాడు. వాడు నశించిపోతాడు. ప్రణశ్యతి అని చెప్పారు గురువుగారు. వాళ్ళు చెడిపోయేవాళ్ళు చెడిపోతారు. వాడు చెప్పే చెడు మాటను పట్టుకుని మీరెందుకు జారిపోతారు? స్వయంగా చదువుకోండి. కావాలంటే నన్ను అడగండి హెల్ప్ చేస్తాను. సరే ఇంతకీ స్మృతుల్లో ఒకవేళ కాన్‌ఫ్లిక్ట్స్ ఉంటే, వాటికే కాంట్రడిక్షన్స్ ఉంటే, శృతిని ఫాలో అయ్యేదాన్ని నువ్వు ఫాలో అవ్వు అని చెప్తూ ఉన్నారు. మన పూర్వపక్షి ఇంకొక ప్రశ్న వేస్తూ ఉన్నారు.
కుతః చ స్మృతి అనవకాశ ప్రసంగః న దోషః. ఇంకా ఎక్కడైనా సరే స్మృతికి అవకాశం లేకుండా పోవడం అన్న ప్రసంగం కలిగితే తప్పేమీ లేదు అని చెప్పడానికి ఇంకేమైనా కారణాలున్నాయా? ఇంకే విధంగా అయినా చెప్పగలవా? అని మన పూర్వపక్షుల ప్రశ్నకు మన సూత్రకారుల వారు, బాదరాయణుల వారు ఇంకొక సూత్రాన్నిచ్చారు. ఇతరేషాం చ అనుపలబ్ధేః. వీళ్ళు చెప్పిన విధంగా ఏదో ప్రధానమని ఒకటున్నది. ప్రధానం నుంచి మహత్తత్వం వచ్చింది. మహత్తత్వం నుంచి ఇంద్రియాలు అన్నీ వచ్చాయి అని చెప్తూ ఉన్న దాంట్లో, మహత్తత్వం వేరు, మహదాది అని పిలుస్తారు వాళ్ళు పైగా. సాంఖ్యులు, యోగులు మొదలైన వాళ్ళు మహదాది అని పిలుస్తారు. దానికి కారణము ప్రధానము అని చెప్తారు. ప్రధానం నుంచి మహదాది వచ్చింది. మహదాది నుంచి రకరకాల ఇంద్రియాలతో మిగిలినవన్నీ వచ్చాయని చెప్తారు. అసలు ఇది చెప్పడానికి ఇతరాలన్నీ అక్కడి నుంచే వచ్చాయని చెప్పడానికి ప్రమాణం లేదు. అనుపలబ్ధి వేదంలో అట్లా లేదు. కాబట్టి ఆ విధంగా చెప్పే స్మృతులకు అవకాశం ఉండదు. వాటికి అవకాశం లేకపోతే నష్టమేమీ లేదు అని ఈ సూత్రము దానికి స్థూలంగా అర్థము. ఇప్పుడు మన భాష్యము చూస్తూ వెళ్దాము. ప్రధానాత్ ఇతరాణి యాని ప్రధాన పరిణామత్వేన స్మృతౌ కల్పితాని మహదాదీని న తాని వేదే లోకే వా ఉపలభ్యంతే. ప్రధానం కాక వేరేగా ప్రధానమే పరిణామం చెందడం వల్ల మహదాది మొదలైనవన్నీ ఏవేవో కల్పించబడ్డాయి అని కొన్ని స్మృతుల్లో ఏవైతే కల్పించబడ్డాయో, కల్పించి చెప్పారో అవి వేదంలో లేదు. లోకంలో గూడా ఎక్కడా ఆ విధంగా మనకు తెలియదు. లోకంలో మనకు తెలిసే విషయం గాదు. వేదాల్లో ఉన్నది కూడా గాదు. వీళ్ళు స్వయంగా వాళ్ళ బుద్ధి నుంచి కల్పించారు. ఇవన్నీ వాళ్ళ కొందరు స్మృతులను, మతాలను స్థాపిస్తున్న వాళ్ళ యొక్క స్వకపోల కల్పితాలవన్నీ. భూతేంద్రియాణి తావత్ లోక వేద ప్రసిద్ధత్వాత్ శక్యంతే స్మర్తుం. కావాలంటే భూతాలు, పంచభూతాలు, ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఇటువంటివన్నీ గూడా తావత్ లోకంలో తెలుస్తూనే ఉంటాయి వేరువేరుగా. వేదంలో గూడా ప్రసిద్ధంగా చెప్పారు. కాబట్టి పంచభూతాలు, పాంచభౌతికంగా తయారైన ఇంద్రియాలు ఇట్లాంటివన్నీ స్మర్తం స్మృతుల్లో చెప్తే వింటాము, శక్యంతే కుదురుతుంది. మీరు స్మృతుల్లో ఇంద్రియాల గురించి, భూతాల గురించి, పంచభూతాల గురించి వాటి గురించి చెప్పండి వింటాము. కానీ పంచభూతాలు, ఇంద్రియాలు ఇవన్నీ గూడా మహదాది నుంచొచ్చాయి. మహదాది ప్రధానం నుంచొచ్చిందని మీరు కల్పించి చెప్తే మాత్రం మేం వినము. అది వైదికం కాదు, లౌకికం కూడా కాదు. అలోక వేద ప్రసిద్ధత్వాత్తు మహదాదీనాం షష్టస్య ఇవ ఇంద్రియార్థస్య న స్మృతి అవకల్పతే. లోకంలో లేని, వేదంలో లేని అప్రసిద్ధమైన మహదాది లాంటివి ఏదో మీరు కొత్తగా ఒకటి కల్పిస్తే, ఆరో ఇంద్రియంలాగా ఇంద్రియాలు 5 ఉంటే మీరు ఇంకొక ఇంద్రియాన్ని, ఆరో ఇంద్రియాన్ని కల్పించి చెప్పారనుకోండి. ఆ రకంగా చెప్తే స్మృతి ఇంక దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే అసలు ఇక్కడ మన గురువుగారు శంకర్ల వారు ఆరో ఇంద్రియాన్ని మీరు కల్పించి చెప్పారనుకో, ఉన్నవే 5 ఇంద్రియాలైతే, మీరు ఆరో ఇంద్రియం ఒకటేదో ఉన్నది కన్ను, ముక్కు, నోరు, చెవి, చర్మం గాక ఇంకోటేదో ఉంది అని పుట్టిస్తే, లోకంలో ఎక్కడైనా మీరు కల్పించినంత మాత్రాన ఉన్నది అని ఎట్లా నమ్ముతాము? లేదు గదా! అట్లానే వేదం గూడా చెప్పలేదు. అట్లాంటివైతే మేము ఒప్పుకుంటాము. ఉన్నవి పంచేంద్రియాలు, పంచభూతాలు అట్లాంటివి చెప్తే వింటాం గానీ, ఏదో ఆరో ఇంద్రియాన్ని మీరు కొత్తగా కల్పించి ఏదో సినిమాటిక్‌గా చెప్తే ఎట్లా వింటాము? అని ఆయన అంటున్నారు. అయితే మన సాంఖ్యులు, మన వాళ్ళు, కాణాదులు వాళ్ళు రకరకాలుగా స్మృతుల్లో రాస్తూ ఉన్నప్పుడు, వాళ్ళలో కొందరు పంచభూతాల్లో 4 భూతాలే చెప్తారు వాళ్ళు. పంచభూతాలు అనరు వాళ్ళు. మన వేదము ఇంత ప్రసిద్ధంగా పంచభూతాలు అని ఇన్ని చోట్ల చెప్తూ వస్తే,
వేదాన్ని అనుసరించిన శాస్త్రాలు పంచభూతాలని ఎన్ని చోట్ల చెప్తూ వస్తాయి. మనకు లోకంలో గూడా పంచభూతాలు కనిపిస్తూనే ఉంటాయి. మనవాళ్ళు కొన్ని స్మృతుల్లో వాళ్ళు సొంతంగా కల్పించి, ఆకాశం అంటే ఖాళీ అంటే శూన్యం అంటే లేనే లేదు గదా! కాబట్టి దాన్ని పట్టించుకోకలేదు. అది లేదు. ఉన్నవి 4 భూతాలు అని చెప్తూ వచ్చారు కూడా. అటువంటివన్నీ సొంతంగా కల్పిస్తే మనము వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాటికి అవకాశం లేదంటే ఉండదు మరి. అవి వేద విరుద్ధమైన, లోక విరుద్ధమైన విషయాలన్నీ చెప్తే, వాటికి అవకాశం ఎక్కడుంటుంది? అసలు ఆకాశమే లేదు అని చెప్తూ ఉన్న వాటికి అవకాశం ఎట్లా ఉంటుంది ముఖ్యంగా? యదపి క్వచిత్ తత్పరమివ శ్రవణం అవభాసతే, తదపి అతత్పరం వ్యాఖ్యాతం ఆనుమానికమపి ఏకేషాం ఇత్యత్ర. అక్కడక్కడ ప్రధానంగా అనిపిస్తూ ఉన్నట్టుగా, ఆ తాత్పర్యంతో ఉన్న వేదవాక్యాలు ఉన్నట్టుగా మనకు వినిపిస్తూ ఉన్నట్టుగా ఉంటే గూడా, అవభాస ఉంటే గూడా, తెలుస్తుంటే గూడా, తదపి అది గూడా అతత్పరం. అసలు దాని తాత్పర్యం అది గాదో. వేదవాక్యాల్లో అక్కడక్కడ ప్రధానం అన్నట్టుగా, ఏదో మహదాది అని ఉన్నదో లేదో మరి అట్లాంటివి ఉన్నట్టుగా ఉన్నట్టుగా అనిపించేది గూడా నిజంగా లేదు. దాని తాత్పర్యం అది గాదు. అని ఆ విషయం గురించి ఆనుమానికమపి ఏకేషాం అని బ్రహ్మసూత్రాల్లోనే మొదటి అధ్యాయంలో 4 పాదంలో మొదటి సూత్రంలో మనం చాలా దూరం వ్యాఖ్యానం చేస్తూ వచ్చాం, చదువుకున్నాం, అర్థం చేసుకున్నాం. కార్యస్మృతేః అప్రామాణ్యాత్ కారణస్మృతేః అపి అప్రామాణ్యం యుక్తమితి అభిప్రాయః. కార్యము అంటే ఇప్పుడు పంచభూతాలు 5 ఉండాలి టెక్నికల్లీ. వాటిని 4 భూతాలు అన్నావనుకో, లేదో 6 భూతాలు అన్నావనుకో. ఇంద్రియాలు 5 ఉండాలి. నువ్వు 4 అన్నావనుకో, మూడో, ఆరో, ఏడో అన్నావనుకో, ఆ రకంగా కార్యాలన్నీ నీ స్మృతుల్లో నువ్వు అప్రామాణ్యంతో రాసుకున్నావంటే, దానికి కారణమైన నీ ప్రధానమో ఏదో గూడా అప్రామాణ్యం అయిపోతుంది గదా! దీనికే ప్రమాణం లేకపోతే, అది ఎక్కడి నుంచొచ్చిందో ఆ కారణానికి ప్రామాణ్యం ఏముంటుందింకా? అట్లా ఉండదింకా దాని ప్రామాణ్యం ఉండదు అని చెప్పడము యుక్తం ఇక్కడ అని అభిప్రాయం. తస్మాదపి నా స్మృతి అనవకాశ ప్రసంగః దోషః. కాబట్టి స్మృతికి ఒకవేళ అవకాశం పోతుందండి. కాబట్టి దాన్ని నిలబెట్టడం కోసము అని మీరు ప్రయత్నాలన్నీ చేసి తొందరపడితే, చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. దానికి అవకాశం పోతే పోని ఆ ప్రసంగం వచ్చినా పర్వాలేదు. అది దోషమునా తప్పేమీ లేదు. వేద విరుద్ధమైన అప్రసిద్ధమైన విషయాలన్నీ చెప్తూ ఉన్నవి అవకాశం లేకుండా పోతే నష్టమేమీ లేదు. తర్కావష్టంభంతో న విలక్షణత్వాత్ ఇత్యారభ్య ఉన్మదిష్యతి. నువ్వు వేదం, వేదం, వేదం అంటున్నావు సిద్ధాంతి. వేదానికి విరుద్ధమైతే నేను ఒప్పుకోను అని నువ్వు అంటున్నావు. మేమసలు వేద ప్రామాణ్యాన్నే ఒప్పుకోము. అప్పుడు నువ్వేం చేస్తావు? అని అడిగితే, అటువంటప్పుడు గూడా నువ్వు తర్కంతోటే వాదించడానికొచ్చావనుకో, నేను తర్కాన్నే అవష్టంభనము, దాన్నే ఆధారం చేసుకొని లాజికల్ రీజనింగ్ తోటే నా విలక్షణత్వాత్ అన్న సూత్రం ఒకటుంది. మన సూత్రకారులు గురువుగారు ఇదే రెండో అధ్యాయంలో ఇప్పుడు మనము మొదటి పాదంలో 4 సూత్రంలో చూసుకుంటాము. ఇక్కడెక్కడున్నాము? రెండో అధ్యాయంలో మొదటి పాదంలో రెండో సూత్రము దాని భాష్యం చూస్తున్నాము. తర్వాత మూడో సూత్రం చూస్తాము. ఆ తర్వాత 4 సూత్రం దగ్గరికొచ్చినప్పుడు నా విలక్షణత్వాత్ అని ఆ సూత్రం కింద బెట్టి, తర్కంతోటే ఇంకా మామూలుగా గాదు. ఆరభ్య మొదలుబెట్టి ఉన్మదిష్యతి బాగా ఉన్మథితము బాగా దంచుతాడు గురువుగారు. నేను గూడా దంచుతాను. అక్కడ బాగా పిండి పిండి చేద్దాం పటు అని చెప్తూ ఉన్నారు. పూర్తిగా మథనం చేసి వదిలిపెడతాము. వేదం అని చెప్తే నువ్వు విననంటున్నావా? అయితే నీ తర్కంతోటే దంచుతాం పట్టు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనము రెండో సూత్రం చూస్తున్నాము. మూడోది చూస్తాము. కాగానే 4 సూత్రం దగ్గరికొచ్చి కూర్చుతాం. ఇంక దంచుతాం అంటున్నారు గదా! చూద్దాం బాగా. మామూలుగా అట్లా ఇట్లా గాదు. గురువుగారు ఏం చెప్పారు? మొదటి అధ్యాయంలో 4 పాదంలో చివర ఆయన మల్ల యుద్ధం చేస్తానని చెప్పారు. ప్రధాన మల్లుతో బెట్టుకొని ఇంక మిగిలిన మల్లులందరితో యుద్ధం చేసి మొత్తం అందరిని ఓడిస్తాను. మల్లగుల్లం చేస్తానని చెప్పారాయన. కాబట్టి ఉన్మథనం చేస్తాను బట్ అని చెప్పారు.
చూస్తూ వెళ్దాము. తర్వాత ప్రకరణం మొదలవుతూ ఉన్నది. యోగ ప్రత్యుక్తధికరణం. ఇంతవరకు సాంఖ్యాన్ని ఉన్మథనం చేశారు గదా! పిండి పిండిగా దంచారు గదా! ఇప్పుడు యోగాన్ని గూడా దంచడానికి, అది గూడా ప్రత్యుక్తం కాదో అని నిరాకరించడం కోసం బయలుదేరుతూ ఉన్నారు. ఆ అధికరణం ఇది. అందులో మొదటి సూత్రము ఏతేన యోగః ప్రత్యుక్తః. ఇంక ఇదే విధంగా సాంఖ్యులను ఎట్లా మనము కాదు అని ఖండించామో, యోగాన్ని గూడా అట్లానే ఖండిస్తున్నాము. అట్లానే ఖండించడం అయ్యింది అని ఆయన చెప్పారు మన సూత్రకారులు. దానికి మన భాష్యకారులు ఏం చెప్తారో చూద్దాం. ఏతేన సాంఖ్య స్మృతి ప్రత్యాఖ్యానేన యోగ స్మృతి అపి ప్రత్యాఖ్యాత ద్రష్టవ్యా ఇతి అతిదిశతి. దీనితో ఇంక ఈ విధంగా ఇంతవరకు మనం 2 సూత్రాల్లో దంచాం గదా! సాంఖ్యుల్ని, వాళ్ళ మతాన్ని, వాళ్ళ కల్పితమైన ప్రధానాన్ని. ఆ విధంగా సాంఖ్య స్మృతుల్లో చెప్పబడ్డ దాన్ని ఎట్లా ప్రత్యాఖ్యానము అంటే నిరాకరించామో, అట్లానే దాంతోటే యోగం గురించి చెప్పిన స్మృతుల్లో కూడా ప్రత్యాఖ్యాత యోగం కూడా, యోగమన్న స్మృతి కూడా నిరాకరించబడుతూ ఉన్నది అని చూపించడం కోసము అతిదిశతి అక్కడేం చెప్పారో ఇక్కడ అదే ఎగ్జాక్ట్‌లీ సేమ్ స్టోరీ. నో డిఫరెన్స్. వాళ్ళు వీళ్ళు ప్రధానమని పట్టుకొనొచ్చి ఏంటో ఒకటి కల్పించి చెప్తే, నిరీశ్వరవాదాలు అవైదికాలన్నీ మాట్లాడుతూ ఉంటే అదే పద్ధతిలో అతిదేశం, అతిదేశం అంటే అక్కడెట్లా చెప్పామో ఇక్కడ అట్లనే. అదే విధంగా దీన్ని నిరాకరిస్తున్నాము అని చెప్తూ ఉన్నారు. తత్రాపి శృతి విరోధేన ప్రధానం స్వతంత్రమేవ కారణం మహదాదీని చ కార్యాణి అలోక వేద ప్రసిద్ధాని కల్ప్యంతే. ఇక్కడ గూడా మన యోగంలో గూడా శృతి విరోధమైన, వేద విరుద్ధమైన ప్రధానమని ఏదో దాన్ని పట్టుకొచ్చి స్వతంత్రంగా అదే మహదాది మొదలైన వాటికి కారణంగా చూపిస్తూ, ఏవో లోకంలో లేని, వేదంలో లేని అప్రసిద్ధమైన కార్యాలన్నింటినీ కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవే కారణాలకి ఇది కూడా అప్రామాణ్యమో, అనవకాశమో వీటిని మనము పరిగ్రహించవలసిన పని లేదు అని చెప్తూ ఉన్నారు. ఇంక మన పూర్వపక్షులకు ఒక ప్రశ్న. నను ఏవం సతి సమాన న్యాయత్వాత్ పూర్వేణైవ ఏతత్ గతం కిమర్థం పునః అతిదిశ్యతే. దానికి దీనికి సేమ్ టు సేమ్ అంటే ఈ ఒక్క సెంటెన్స్ ఇక్కడే పెట్టేయొచ్చు కదా నువ్వు గురుగారు. ఈ ఒక్క సెంటెన్స్ ఇక్కడే పెట్టేసి ఇంక దానికి దీనికి ఒకటే కాబట్టి చూసుకోపో అనొచ్చు కదా! మళ్ళీ సెపరేట్‌గా ఒక సూత్రం పెట్టి ఎందుకు దంచుతున్నావు? నన్ను ఏవన్ సతి ఈ విషయం ఇట్లా ఉండగా, సమాన న్యాయత్వాత్ దానికి దీనికి రీజనింగ్ ఒకటే అని చెప్పినందుకు, అదే సమానంగా న్యాయం ఒకటే గాబట్టి, పూర్వేణైవ ఇంతకు ముందు సాంఖ్యులకు చెప్పినట్టే ఇది గూడా అని చెప్తూ ఉన్నావు. ఇంక దాంతో పాటే ఇక్కడ గూడా గతార్థం, అర్థం అవగతం అయింది గదండీ! సాంఖ్యులకి చెప్పినట్టే యోగులకు గూడా ఇంకెళ్ళండి అని చెప్పిన తర్వాత మళ్ళీ దానికి సెపరేట్ సెక్షన్ ఎందుకు? సెపరేట్ సూత్రం ఎందుకు? దానికి సెపరేట్ భాష్యం ఎందుకు? పునః ఇదంతా ఈ అతిదేశమంతా ఎందుకండి? అని మన పూర్వపక్షి ప్రశ్న వేస్తే, అవసరమవుతుంది కాబట్టే. అస్తి హి అత్ర అభ్యధికా శంక. అసలు సాంఖ్యులకి కొంచెం కష్టము. సాంఖ్యులకి అవకాశం కొంచెం తక్కువే పాపం. అక్కడక్కడ ప్రధానమని ఎక్కడైనా కనిపించుండొచ్చు. అంత మాత్రమే. యోగులకి అవకాశం ఎక్కువుంది. సాంఖ్యులకి ప్రధానమని ఎక్కడైనా ఉందో లేదో గాని, యోగులకు యోగులు చెప్తూ ఉన్న విషయాలు వేదాల్లో ఇంకా కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి ఎక్కువగా వేదంలో కనిపిస్తూ ఉన్న విషయాలు వీళ్ళు ప్రచారం చేస్తున్నందుకు ఇది నిజంగా యాక్చువల్‌గా వైదికమైన విషయం అని అనుకునే అవకాశం ఉంటుంది. ఇది కూడా అనవకాశంతోటే ఉన్నది అని చూపించాలి గాబట్టి, ఇంకా అధికమైన అవకాశం దీనికున్నది గాబట్టి, దాన్ని ఇంకా అధికంగా ఎక్స్‌ప్లెయిన్ చేసి నిరాకరించవలసి వస్తుంది గాబట్టి, అస్థిహి ఉన్నది మరి. కారణం ఉన్నది. ఈ అతిదేశం చేయడానికి. అర్థమైంది గదండీ! మళ్ళెందుకు చెప్తున్నావు అంటే, అర్థమైంది సరే గాని అవకాశం ఉందని మళ్ళీ బయలుదేరుతావు. అందుకని చెప్పవలసొస్తుంది అని చెప్తూ ఉన్నారు గురువుగారు. సమ్యక్ దర్శన అభ్యుపాయః హి యోగః వేదే విహితః
శ్రోతవ్యః, మంతవ్యః, నిధిధ్యాసితవ్యః ఇతి. యోగాన్ని వేదంలో గూడా సమ్యక్ దర్శనానికి ఉపాయంగా చెప్తూ వచ్చారు. వేద విహితమై ఉన్నది. యోగము ఆత్మజ్ఞానానికి ఉపాయంగా వేదంలో విధించబడి ఉన్నది. దానికి మంత్రాలు గూడా ఉన్నాయి. బృహదారణ్యకంలో శ్రోతవ్యః, మంతవ్యః, నిధిధ్యాసితవ్యః అని యోగం అన్న ఉపాయంతో దీన్ని సాధించొచ్చు అని చెప్తూ ఉన్నారు. కాక త్రియున్నతం స్థాప్య సమం శరీరమితి శ్వేతాశ్వతరంలో ఇత్యాదినా చ ఆసనాది కల్పనా పురస్సరం బహుప్రపంచం యోగ విధానం శ్వేతాశ్వతర ఉపనిషది దృశ్యతే. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో కూడా త్రియున్నతం అంటే నడుము, మెడ, తల 3 ఉన్నతంగా నిటారుగా నిలబెట్టి స్థాప్య సమం శరీరాన్ని నిటారుగా ఉంచి అని సమకాయ శిరోగ్రీవం అని మనకు భగవద్గీతలో ఉంది. మనకు అట్లానే మన హనుమంతుడు సుందరకాండలో ఆ మహేంద్ర పర్వతం నుంచి బయలుదేరుతున్నప్పుడు గూడా అదే చెప్తూ వచ్చారు. కాబట్టి చాలా చోట్ల ఈ విషయం ఉన్నది. ఉపనిషత్తుల నిండా ఉన్నది. ఇదంతా వేదంలో చెప్పినట్టుంటుంది. నువ్వు ఒక చోట పద్మాసనంలో ఏదో ఒక ఆసనంలో కూర్చో. ఆ ఆసనంలో నువ్వు నీ మొత్తం శరీరాన్ని సమంగా స్థాప్య నిలబెట్టి ఉంచు. ఎట్లా అంటే త్రియున్నతం. నీ వీపు, మెడ, తల అన్నీ ఉన్నతంగా, సమంగా, స్థిరంగా ఉండాలి. అటువంటి స్థిర సుఖ ఆసనాన్ని వేసుకొని కూర్చో. తర్వాత ప్రాణాయామం చెయ్యి. ఆ తర్వాత ప్రత్యాహారం చెయ్యి. ఆ తర్వాత ధ్యానం చెయ్యి. ధారణ అంతకన్నా ముందు, ఆ తర్వాత సమాధి అని ఇవన్నీ చెప్తూ వచ్చారు. ఈ రకంగా ఆసనము మొదలైన కల్పనలతో మొదలుపెట్టి ఎంతగానో ప్రపంచీకరించబడ్డది. ఎన్నో సార్లు ఎంతో విస్తారంగా, విపులంగా యోగ విధానాన్ని శ్వేతాశ్వతర ఉపనిషత్తులో గూడా చెప్తూ వచ్చారు. కాబట్టి యోగము మనకు మార్గము అని అనుకునే అవకాశం ఉన్నది. యోగం వల్ల కూడా అంటే ఇక్కడ మన యోగులేం చెప్తారో యోగ సూత్రాల్లో, వాళ్ళ మతంలో చెప్పిన విధానంలో కూడా మనకు ఆత్మస్థితి కలగడం అన్నది కుదరదు. జ్ఞానం మాత్రమే మార్గము. కానీ ఈ మధ్యలో ఇట్లాంటివి కనిపిస్తాయి గాబట్టి అనుమానం వస్తూ ఉంటుంది. అందుకని నిరాకరించడం స్పెషల్‌గా దాని గురించి డిస్కస్ చేయడం అత్యవసరం అనుకున్నాం. అందుకని పెట్టాము అని చెప్తూ ఉన్నారు. లింగాని చ వైదికాని యోగ విషయాన్ని సహస్రశః ఉపలభ్యంతే. తాం యోగం ఇతి మన్యంతే స్థిరాం ఇంద్రియధారణాం ఇతి. విద్యాం ఏతాం యోగ విధించ కృత్స్నం ఇతి చ ఏవమాదిని. వైదిక లింగాలు వైదిక చిహ్నాలను కూడా చూపిస్తూ వైదికమైన చిహ్నాలతో కూడి ఉన్న యోగ విషయాలున్నాయి. వేల కొద్దీ ఉన్నాయి. మన కఠోపనిషత్తులో గూడా తర్వాతొస్తుంది. ఇప్పుడు మనము మొదటి అధ్యాయంలో ఉన్నాము. మన కఠోపనిషత్తులో తర్వాతొచ్చే మంత్రం ఇది. దాన్ని యోగమని తెలుసుకోవాలి. యోగం అంటే ఏమి? స్థిరంగా ఇంద్రియాలన్నింటినీ ధరించడం అని అట్లా చెప్తారు. ఇంద్రియాల్ని ధరించడము, ఇంద్రియ నిగ్రహం అవన్నీ గూడా యోగంలో చెప్తారు. మన వేదంలో గూడా ఉన్నది. అట్లానే ఏతాం విద్యాం దీన్ని తెలుసుకోవాలి. ఈ యోగ విధితో మొత్తాన్ని మనం తెలుసుకోవచ్చు అని కఠోపనిషత్తులోనే ఉన్నది కూడా. ఈ విధంగా ఎన్నో చోట్ల యోగం గురించి మాట్లాడుతూ యోగ విధానంలో ఉన్న పద్ధతులను నిర్వచిస్తూ వస్తాయి మన వేదవాక్యాలు. దాంతో ఏమవుతుంది? యోగము మనకి ఒక మార్గము, ఉపాయము, ఆత్మ సాధనకు అని అనిపించొచ్చు. కానీ మన వేదం చెప్తున్న యోగం వేరు. మన వేదాల్లో ఇక్కడ శ్వేతాశ్వతరం అన్నారు, ఇక్కడ బృహదారణ్యకం అన్నారు, ఇక్కడ కఠోపనిషత్తు అన్నారు. ఇంత మాత్రమే గాదు. మన స్మృతిలో కూడా మన భగవద్గీత శాస్త్రంలో గూడా మన భగవంతుడు సమకాయ శిరోగ్రీవం అని చెప్తారు. అక్కడ ఆయన గూడా ఆసనము, ప్రాణజయము, ఇంద్రియ ఉపరతి, ధారణ, ధ్యానము, సమాధి అన్నీ చెప్తారు. ఆ మాటలన్నీ వాడతారు. మళ్ళీ పైగా ముఖ్యంగా మన భగవద్గీతలోనే మన భగవంతుడు సాంఖ్యము, యోగము అని 2 మార్గాలు నా చేత ఇంతకు ముందు ప్రవచించబడ్డాయి అని చెప్తూ వచ్చారు. కాబట్టి సాంఖ్యం అంటే మన సాంఖ్యులు చెప్తూ ఉన్న ఈ ఈశ్వర కృష్ణుల వారి కారికల్లో చెప్పబడ్డ ప్రధానమని చెప్పిన సాంఖ్యము. లేదా యోగము అనగానే పతంజలి మహర్షి ఇచ్చిన యోగము అని పట్టుకునేందుకు అవకాశాలు ఎక్కువున్నాయి. మన భగవద్గీతలో చెప్పిన సాంఖ్య యోగాలు మన ఈశ్వర కృష్ణుల వారో
పతంజలుల వారో చెప్పిన సాంఖ్య యోగాలు కాదు. ఇవి తర్వాత తర్వాత వీళ్ళు మతాలుగా స్థాపించుకున్నారు. వేదాన్ని వదిలిపెట్టి వీళ్ళు స్వయంగా కల్పించుకున్న విషయాలతో నిండి ఉన్నాయి. అట్లానే సాంఖ్యము అని కపిలుల వారు దేవహూతికి ఉపన్యాసం చేసిన భాగవతంలోని 3వ స్కందంలోని సాంఖ్యము, ఇక్కడ వేదాల్లో చెప్తున్న సాంఖ్యము, మన భగవద్గీతలో చెప్పిన సాంఖ్యము, అవన్నీ వేరే సాంఖ్యాలు. అవన్నీ వైదికమైన సాంఖ్యాలు. మన ఈశ్వర కృష్ణుల వారు చెప్పింది అవైదికమైన, ఆయన స్వయంగా కల్పించిన సాంఖ్యం. ఆయన వాళ్ళ గురువుగారు కపిలులు అని చెప్పారు. ఆ గురువు, ఆ కపిలుడెవరో ఆయనకే తెలియాలి. వాళ్ళు చెప్పిన సాంఖ్యం వేరు. కాబట్టి మనం కన్‌ఫ్యూజ్ కారాదు. ఈ కన్‌ఫ్యూజన్‌కి అవకాశం ఉంటుంది గాబట్టే ఇంత డిస్కషన్. योगशास्त्रेऽपि अथ तत्त्वदर्शन उपायः योगः इति सम्यक् दर्शन అభ్యుపాయత్వేన యోగః అంగీక్రియతే. యోగ శాస్త్రంలో గూడా తత్వదర్శనానికి యోగమే ఉపాయము అని వాళ్ళు గూడా సూత్రం రాసుకున్నారు. వాళ్ళు గూడా సమ్యక్ దర్శనానికి యోగము ఉపాయము అని అంగీకరించారు. ఇక్కడ వేదంలో ఉన్న విషయాన్నే వాళ్ళు వాళ్ళ సూత్రాల్లో రాసుకున్నారు. అంత మాత్రాన అయిపోయిందా? ఆ పేర్లు, ఈ పేర్లు ఒకే రకంగా ఉన్నంత మాత్రాన గాదు. అక్కడ వస్తువును ఏమి చూపిస్తున్నారు అని తెలుసుకోవడం అత్యవసరము. అతః సంప్రతిపన్నార్థైకదేశత్వాత్ అష్టకాది స్మృతివత్ యోగ స్మృతిః అపి అనపవదనీయ భవిష్యతి ఇతి. ఒక్కొక్క చోట వీళ్ళు మన యోగ సూత్రాలు రాసుకున్న పతంజలి యోగ సూత్రాల్లో చెప్పబడ్డ విషయాల్లాగానే అనిపించేవి వేదవాక్యాల్లో కూడా ఉంటాయి. చాలా మటుకు ఒకే విధంగా ఉన్నట్టుగా అనిపించొచ్చు అక్కడక్కడ. అయితే అష్టకాది స్మృతిలాగా ఈ స్మృతుల్లో చెప్తూ ఉన్న విషయమేంటో తెలుసుకుని అది కాదు అని నిరాకరించవలసినది ఉన్నది గాబట్టి మళ్ళీ ఇక్కడ చెప్పుకోవాల్సొస్తూ ఉన్నది. ఇయమపి అధికా శంక అతిదేశేన నివర్త్యతే. ఇదిగో ఇటువంటి అత్యధికమైన అనుమానాలన్నీ మళ్ళీ బయటకొస్తే, ఈ అతిదేశంతో దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పి దాన్ని నివారించుకోవాల్సొస్తుంది. అర్ధైక దేశ సంప్రతిపత్తౌ అపి అర్ధైక దేశ విప్రతిపత్తేః పూర్వోక్తాయాః దర్శనాత్. ఒక్కొక్క చోట అది ఇది ఒక్కటిగా ఉన్నట్టుగా అనిపించొచ్చు. ఒక్కొక్క చోట వేరుగా ఉంటుంది మరి వేదానికి. యోగులు చెప్తూ ఉన్న సూత్రాల్లో విషయము వేదం చెప్తున్న దానికి విరుద్ధంగా ఉన్నప్పుడు ఇంక కూర్చొని ఇంతకు ముందులాగానే సాంఖ్యుల గురించి ఎట్లా ఆలోచన చేశామో, మన యోగుల గురించి కూడా అట్లానే ఆలోచన చెయ్యాలి. సతీషు అపి అధ్యాత్మ విషయాసు బహ్వీషు స్మృతిషు సాంఖ్యయోగ స్మృత్యోః ఏవ నిరాకరణే యత్నః కృతః. చాలా ఉన్నాయనుకో. నిజంగా గూడా ఉన్నాయి ఎన్నో. చాలా ఉన్నాయి అనుకో. బహ్వీషు స్మృతిషు ఎన్నో స్మృతులున్నాయి. ఎన్నో శాస్త్రాలున్నాయి. అయితే ప్రధానంగా, ముఖ్యంగా ప్రధానం అంటే సాంఖ్యులు చెప్పే ప్రధానం గాదు. సాంఖ్యాన్ని, యోగాన్ని ఈ 2 స్మృతులనే పెట్టుకుని నిరాకరించడము ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నామిక్కడ. ఎందుకు అంటే సాంఖ్య యోగౌ హి పరమ పురుషార్థ సాధనత్వేన లోకే ప్రఖ్యాతౌ శిష్టైః చ పరిగృహీతౌ లింగేన చ శ్రౌతేన ఉపబృంహితౌ. ఎంతో మంది వాళ్ళ వాళ్ళ స్మృతుల్లో వేరే వేరేగా రాశారు గదా! వీళ్ళిద్దరినే పట్టుకొని ఎందుకు దంచుతున్నావు అంటే, వీళ్ళిద్దరే ముఖ్యంగా సాంఖ్యులు, యోగులు వాళ్ళ వాళ్ళ కారికల్లో, వాళ్ళ వాళ్ళ సూత్రాల్లో పరమ పురుషార్థాన్ని సాధించడానికి ఇది మార్గము అని వాళ్ళు చెప్తే, దాన్ని లోకంలో ప్రఖ్యాతంగా నమ్మేవాళ్ళు ఎక్కువున్నారు. ఎందుకు అంటే అవే పేర్లు మళ్ళీ మనకు భగవద్గీతలో కనిపిస్తాయి, వేదాల్లో కనిపిస్తాయి. మనకు రామాయణంలో వాటిలో కనిపిస్తాయి. దాంతో ఏమవుతుంది? అది ఇది ఒకటే అనుకోని కలగాపులగం చేసుకొని లోకంలో ఆ వివేకం లేక ప్రఖ్యాతంగా అవే ఇవి అనుకోని ఇవే పరమ పురుషార్థానికి మోక్షాన్ని సాధించడానికి మార్గాలను అనుకుంటూ ఉండడం ఒక కారణము. రెండోది ఇంతే అనుమానంతో ఏదో లోకంలో ఎక్కువగా తెలియని వాళ్ళు ఈ రకంగా అనుకుంటున్నారు. వాళ్ళు వీళ్ళు చెప్పేది అస్వతంత్ర ప్రజ్ఞతో ఉన్నవాళ్ళు ఎవరైనా చదువుకుని చెప్తే వీళ్ళు అవుననుకుంటున్నారేమో వాళ్ళకి అందుకని తెలియట్లేదా అనుకుంటారు. శిష్టులు గూడా.
తెలిసిన వాళ్ళు పండితులు కూడా కన్‌ఫ్యూజ్ అయ్యి ఎంతోమంది ఇప్పటికి గూడా బాదరాయణ మహర్షి అంటే వేదవ్యాసుడు. ఇక్కడ ఈ సూత్రాలు రాసిచ్చినాయన వేదవ్యాసుడు అంటారు. పండితులే. కపిలుడు అంటే అదిగో మన దేవహూతి కపిలుడో లేకపోతే సగరపుత్రుల్ని కాల్చేసిన కపిలుడో లేదో ఎవరో ఒక మహానుభావుడు మహర్షి ఉన్నాడనుకుంటారు. లేదో యోగ ఆసనాలవన్నీ చెప్పేసరికి ఇంకా అదిగో వేదాల నిండా అవే ఉన్నాయనుకుంటారు. నిజంగా గూడా మన వాళ్ళు చదువుకున్న వాళ్ళు గూడా ఎందుచేతనో గాని లోకంలో ప్రచారంలో ఉన్న వాటిని వీళ్ళు గూడా నమ్ముతూ వస్తారు. కాబట్టి వీళ్ళు కూడా ఏదో తెలియని వాళ్ళు లోకంలో అనుకుంటూ ఉన్నారు వేరు. తెలిసిన వాళ్ళు గూడా దాన్ని అట్లానే అనుకుంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు లోకంలో తెలియని వాళ్ళు అనుకుంటున్నారు. పండితులు గూడా అదే అనుకుంటున్నారు గాబట్టి అయి ఉండొచ్చు గదా! అంటే కాదు. ఏ లింగాలతో గూడా శృతిలో ఆ విషయము ఉపబృంహితం చెప్పబడలేదు. వేదంలో లేదు. లోకంలో ప్రసిద్ధంగా ఉంటుంది. పండితులు, పామరులు చాలా మంది దాన్నట్లా నమ్ముతూ ఉన్నారు అన్నప్పుడు, మరి కూర్చొని మనం క్లారిఫై చేసుకోవాల్సొస్తుంది అని చెప్తూ ఉన్నారు. తత్కారణం సాంఖ్య యోగాపిపన్నం జ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపాశైః ఇతి. మన శ్వేతాశ్వతరంలో ఏముంది? ఈ కారణంగా అదేదో కారణం ఒకటున్నది గదా! దాన్ని సాంఖ్యం ద్వారానో, యోగం ద్వారానో పొందితే ఆ విధంగా ఆ దైవాన్ని తెలుసుకున్నావంటే, ఆ దేవుడిని తెలుసుకున్నావంటే, సర్వపాశాల నుంచి ముక్తుడివవుతావు అని ఉన్నది. అందుకని అందరికి ఆశ అనిపిస్తుంది. సాంఖ్య యోగాలు అన్నారు గాబట్టి, ఈశ్వర కృష్ణుడు చెప్పిన సాంఖ్యము, యోగం అనగానే పతంజలి చెప్పిన యోగము అనుకుని, ఇవి సులువు గదా! వీటిని ఫాలో అయిపోదాము అనుకోని బయలుదేరితే, ఈ రెండింటి వల్ల గూడా తెలుసుకోవలసిన దేవము తెలియబడదు. కాబట్టి పాపాల నుంచి, పాశాల నుంచి మోక్షము ఉండదు. పక్కదారిలో నుంచి వెళ్ళిపోయి, మనము మార్గాన్ని తప్పిపోతాము. నిరాకరణంతో ఎందుకు నిరాకరించవలసి వస్తుంది అంటే, సాంఖ్య జ్ఞానేన వేద నిరపేక్షేణ యోగ మార్గేణ వా నిశ్రేయసం అధిగమ్యతే ఇతి. ఎందుకు మేము నిరాకరిస్తున్నాం ఇక్కడ? ఎందుకు వాళ్ళు చెప్తున్నది కాదు, వాళ్ళు వీళ్ళు ఒక్కటి గాదు, వేదం చెప్తున్న విషయాన్ని వీళ్ళిద్దరూ చెప్పట్లేదు అని ఎందుకు చెప్తున్నామంటే, సాంఖ్య జ్ఞానమైనా సరే, యోగ మార్గమైనా సరే, వేదాన్ని అపేక్షించవు. వేదాన్ని ఒప్పుకోవు. వేదానికి విరుద్ధంగా చెప్తాయి. అందుకని నిశ్రేయసం కలగడం అన్నది కుదరదు గాబట్టి, వీటిని ఫాలో అవ్వదలుచుకున్న వాళ్ళు ఫాలో అవ్వచ్చు. దానిదేముంది? యోగ సూత్రాలు చదువుకుని యోగాభ్యాసాలు చేస్తూ పతంజలి చెప్పిన మార్గంలో వెళ్ళిపోవచ్చు. లేదా ఈశ్వర కృష్ణులు చెప్పినట్టు సాంఖ్య మార్గంలో వెళ్ళిపోవచ్చు. మీకిష్టం ఉంటే వెళ్ళండి, ఫాలో అవ్వండి. కానీ వీటిని పట్టుకుని మేము మోక్షాన్ని సాధిస్తామని మీరు అనుకున్నప్పుడు మాత్రమే తప్పుదారిలో వెళ్తున్నారు అని చెప్పవలసొస్తుంది. మీకు తెలిసి ఆ మార్గంలో వెళ్తే పర్వాలేదు మీ ఇష్టం. వద్దు అని చెప్పడానికి ఎవరికి అధికారం ఉన్నది? ఎవరైనా సరే స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలి. స్వతంత్రంగా ప్రతి వాడికి నిర్ణయాధికారం ఉంటుంది. సెల్ఫ్ ఏజెన్సీ ప్రతి వాడికి ఉంటుంది, ఉండాలి. ప్రతి వాడికి ఉంటుంది, ఉండాలి. సెల్ఫ్ ఏజెన్సీ ప్రతి వాడు స్వయంగా నిర్ణయం తీసుకోవాలి. మీరు కావాలనే కోరుకుని ఈ మార్గాల్లో వెళ్తే వెళ్ళండి. కానీ ఏదో ఒకటి కన్‌ఫ్యూజ్ అయ్యి అన్నీ ఒకటే అనుకుని, ఈ మార్గంలో వెళ్తే మోక్షం వచ్చేస్తుందనుకుని వెళ్లారంటే మోక్షం రాదు కాబట్టి, చెప్పవలసిన బాధ్యత తెలిసిన వాళ్ళుగా ఉన్నది గాబట్టి చెప్తూ ఉన్నాము అని చెప్తున్నారు మన గురువుగారు. శృతిః వైదికాత్ ఆత్మైకత్వ విజ్ఞానాత్ అన్యత్ నిశ్రేయస సాధనం వారయతి తమేవ విదిత్వా అతి మృత్యుం ఏతి నాన్య పంథా విద్యతే అయనాయ ఇతి. మన శృతి శ్వేతాశ్వతరం అనుకో. ఇక్కడ ఏం మంత్రం ఉన్నది? దాన్ని మాత్రమే తెలుసుకున్నావంటే, ఇంక మృత్యువును అత్యేతి దాటిపోతాడు. ఎవడైతే దాన్నే తెలుసుకున్నాడో, తెలుసుకుంటే వాడు మృత్యువును దాటిపోతాడు. అమృతుడవుతాడు. అన్యపంథ వేరే మార్గము అయనాయ ఇటువంటి స్థితి కలగడానికి విద్యతే లేనే లేదు. అదొక్కటే తెలుసుకోవాలి. అదొక్కటే తెలుసుకున్నావంటేనే నువ్వు మృత్యువును దాటుతావు. లేకపోతే వేరే మార్గం లేను కూడా లేదని చెప్పారు. కాబట్టి మీరు రకరకాల మార్గాల్లో వెళ్ళరాదు. మీరు రకరకాల మార్గాల్లో ఏదో ఒక మార్గంలో వెళ్ళిపోతే మీరు వెళ్ళాలనుకున్న గమ్యం వస్తుందా? మీరు గమ్యం వైపుకు దారి తీసే మార్గంలో వెళ్తేనే ఆ గమ్యం వస్తుందా?
అందుకని శృతి కూడా వైదికమైన ఆత్మైక విజ్ఞానం కాక వేరేది ఏదున్నా సరే దానివల్ల నిశ్రేయసం కుదరదు, రాదు అని వారిస్తూ దీన్ని ఒక్కదాన్నే తెలుసుకోవాలి. ఇదొక్కటి తెలుసుకుంటేనే మోక్షం కలుగుతుంది మృత్యువు నుంచి అని చాలా స్పెసిఫిక్‌గా వేరే మార్గం లేదు అని చెప్పారు. అందుకని మనం ఇంతగా ఆలోచన చేయవలసొస్తుంది. ఏది ఏది అని తెలియాలి. అసత్తు కూడా తెలియాలి మనకి. మనము అసత్తేంటో సరిగ్గా కనుక్కోలేదనుకోండి, అప్పుడేమవుతుందంటే దాన్నే సత్ అని అనుకునే అవకాశం ఉంటుంది. అనర్థం కలుగుతుంది. ఎందుకంటే మన సాంఖ్యులే వాళ్ళ వాదాన్ని, సాంఖ్య మతాన్ని, సాంఖ్యవాదాన్ని సత్కార్యవాదం అని చెప్తారు. ప్రధాన వాదాన్ని సత్కార్యవాదం అని పిలుస్తారు. కాబట్టి అది సత్ అనుకుంటే మళ్ళీ పక్కదారిలో నుంచి వెళ్ళిపోవడం అవుతుంది. అందుకని అసత్ ఏంటో కూడా మనకు తెలియాలి. ఇది అసత్ అని మనం గుర్తించగలగాలి. లేకపోతే ఏది చూస్తే అదే సత్ అనుకున్నామంటే కష్టమవుతుంది. ఇంక చెప్తున్నాం వినండి. ద్వైతినః హితే సాంఖ్యాః యోగాః చ న ఆత్మైకత్వ దర్శినః. సాంఖ్యులైనా సరే, యోగులైనా సరే వాళ్ళందరూ గూడా ద్వైతులు. వాళ్ళు అద్వైతాన్ని ప్రవచించరు. వాళ్ళ మతము అద్వైతం కాదు. మన వేదము కేవలము ఆత్మైకత్వ దర్శనమే చేస్తుంది. మన వేదము కేవలము అద్వైతాన్నే బోధిస్తుంది. వాళ్ళు అద్వైతాన్ని పక్కకు నెట్టి కేవలము ద్వైతాన్నే పట్టుకున్నారు. కాబట్టి నీకొకవేళ ద్వైతం కావాలంటే వీళ్ళలో ఎవరినైనా పట్టుకుని వెళ్ళు పర్వాలేదు. లేదా అందరిని పట్టుకుని వెళ్ళు పర్వాలేదు. కానీ నీకు అద్వైతం కావాలి, ఆత్మ మాత్రమే కావాలి, నీ స్థితి నీకు తెలియాలి అంటే మాత్రము అద్వైతాన్ని ఉపదేశం చేసే వేదాన్ని అనుసరించి చెప్తూ ఉన్న స్మృతులను, శాస్త్రాలను పట్టుకుంటేనే మాత్రమే నీకా మార్గం దొరుకుతుంది. లేకపోతే మాత్రం తప్పిపోతావు. యత్తు దర్శనముక్తం తత్కారణం సాంఖ్య యోగాభిపన్నమితి వైదికం ఏవ తత్ర జ్ఞానం ధ్యానం చ సాంఖ్యయోగ శబ్దాభ్యాం అభిలప్యతే ప్రత్యాసత్తేః ఇతి అవగంతవ్యం. ఏదైతే అక్కడక్కడ దర్శనం ఉన్నదో, ఆ కారణానికి ఆ కారణమేదున్నదో దాన్ని సాంఖ్యం ద్వారా, యోగం ద్వారా పొందావంటే, దాన్ని ఆ విధంగా తెలుసుకుంటే ఆ దైవాన్ని, నువ్వు సర్వపాశాల్లో నుంచి ముక్తుడివవుతావని ఉన్నది గదా! ఇక్కడ తత్కారణం సాంఖ్య యోగాభిపన్నం అని ఉన్నదేదున్నదో, అది వేదంలోని మంత్రమే. అది వేదంలోని మంత్రభాగమే. శ్వేతాస్వతరంలోనే ఉన్నది అవును. కానీ ఈ సాంఖ్య యోగాలు ఈశ్వర కృష్ణ సాంఖ్యము, పతంజలి యోగం అవి గావు. ఇక్కడ చెప్తున్నవి వైదికమైన జ్ఞానము, ధ్యానము. మన భగవద్గీతలో నేను సాంఖ్యాన్ని, యోగాన్ని చెప్తాను ఇంక కూర్చో అని ఏది చెప్పారు మన గురువుగారు. ఆ సాంఖ్యము, ఆ యోగము. ఆ సాంఖ్యం అంటే జ్ఞానము, ఆ యోగము అంటే ధ్యానము. వైదికమైన విషయాలవి. అవైదికమైన ఈశ్వర కృష్ణ సాంఖ్య, పతంజల యోగాలు గాదు. సాంఖ్యము, యోగము అన్న శబ్దాలు ఉండిండొచ్చు. అవే పదాలు వాడుతూ ఉండవచ్చు. అట్లా అభిలప్యతే ఉండిండొచ్చు కానీ, ప్రత్యాసత్తేః ఇతి అవగంతవ్యం. అక్కడ చెప్పబడుతూ ఉన్న విషయము దేనికి దగ్గరగా ఉన్నది? ఆత్మకు దగ్గరగా ఉన్నది. కాబట్టి ఆత్మపరంగా చెప్తూ ఉన్న విషయాన్ని వైదికంగానే మనం పట్టుకోవాలి. సాంఖ్యము, యోగము అనగానే ఏదో అనుకోకూడదు. జ్ఞానము, ధ్యానము అని భగవద్గీత దగ్గర నుంచి మన వేదాల్లో నుంచి, శాస్త్రాల్లో నుంచి మన వాళ్ళు గురువులు మనకి ఏమి ప్రవచిస్తున్నారో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా పట్టుకుంటేనే మనకు మార్గం తెలుస్తుంది. येन तु अंशेन न विरुध्यते तेन इष्टम् एव సాంఖ్యయోగ స్మృత్యోః సావకాశత్వం. అక్కడక్కడ సాంఖ్యమైనా సరే, యోగమైనా సరే వేదానికి విరుద్ధంగా కాకుండా ఉండవచ్చు. ఆ విధంగా వేదానికి విరుద్ధంగా కాకుండా వాళ్ళు ఎక్కడెక్కడైతే ఏ అంశాల్లోనైతే వాళ్ళ మతాన్ని వాళ్ళు చెప్తూ ఉన్నారో దాన్ని పట్టుకోవడానికి మనకు కష్టమేమీ లేదు. అది మనకు ఇష్టం మనకిష్టమే. వాళ్ళు వేదాన్ని అనుసరించి ఎక్కడెక్కడ చెప్తున్నారో ఆ అంశాల్ని మనము అంగీకరిస్తాము మనకిష్టమే. అటువంటప్పుడు సాంఖ్యానికైనా, యోగానికైనా ఆ స్మృతులకు అవకాశం ఉన్నది. సావకాశంగా వాటిని మనము ఒప్పుకుంటాం, అంగీకరిస్తాము, నిరాకరించము. కానీ ఎక్కడెక్కడైతే వేరుగా ఉన్నదో అప్పుడు ఒప్పుకోము.
తద్యథా అసంగః హి అయం పురుషః ఇతి ఏవమాది శృతి ప్రసిద్ధం ఏవ పురుషస్య విశుద్ధత్వం నిర్గుణ పురుష నిరూపణేన సాంఖ్యైః అభ్యుపగమ్యతే. సాంఖ్యులు అక్కడక్కడ వాళ్ళ మతంలో నిర్గుణ పురుషుణ్ణి నిరూపిస్తున్న అంశాల్లో, ఆయా సందర్భాల్లో పురుషుడు విశుద్ధంగా ఉంటాడు, దేనికి తగులుకోడు అని చెప్తూ ఉన్నది అవును నిజమే. అది వేద ప్రసిద్ధమే. మన శృతిలో గూడా మన వేదం ఇక్కడ బృహదారణ్యకం ఏం చెప్పింది? అయం ఈ ఆత్మ ఏదున్నదో, ఈ పురుషుడేదున్నదో అది అసంగము, దేనికి తగులుకోదో అని చెప్తూ వచ్చింది. అవును. ఆ విధంగానే ఈ పురుషుడు అసంగుడు, విశుద్ధ తత్వము, నిర్గుణము, నిర్గుణ పురుషుడు అట్లా ఉంటాడు అని నిర్గుణ పురుషుడిని చెప్తూ ఉన్న చోట మన సాంఖ్య స్మృతి చెప్తూ ఉన్నదాన్ని మనం ఒప్పుకుంటాం, మనకిష్టమే. అయితే ఎక్కడైతే ప్రధానం నుంచే అన్నీ వచ్చాయి, ప్రధానం నుంచి ఏదో మహదాది వచ్చింది, మహదాది నుంచి ఇంకేంటో వచ్చిందని ఇన్ని రకాలుగా చెప్తే ఒప్పుకోము. ప్రధాన కారణత్వం అని వీళ్ళ వాదం ఏదున్నదో సత్కార్యవాదము, దాన్ని ఒప్పుకోము. రెండూ ఒప్పుకోము. ప్రధాన కారణవాదము ఒప్పుకోము. ప్రతిదానికి కారణం పరబ్రహ్మమే, ప్రధానమో ఇంకేంటో కాదు. కాబట్టి అది ఒప్పుకోము, ప్రధాన కారణవాదము. రెండోది సత్కార్యవాదం ఒప్పుకోము. కార్యాలన్నీ సత్ నిజంగా ఉన్నాయంటే ఒప్పుకోము, ఇవన్నీ అసత్. సత్కార్యవాదం ఒప్పుకోము, ఇవన్నీ అసత్. ప్రధానం అన్నింటికి కారణం అంటే ఒప్పుకోము, పరబ్రహ్మమే అన్నింటికి కారణం. ఆ రెండు ఒప్పుకోము. కానీ ఎక్కడెక్కడైతే వాళ్ళు అక్కడక్కడ కొన్ని అంశాల్లో వేదానికి విరుద్ధం కాకుండా చెప్తూ ఉన్న విషయాలున్నాయో వాటిని ఒప్పుకుంటాము. దాందేముంది? అట్లానే తథాచ యోగైః అపి అథ పరివ్రాట్ వివర్ణవాస ముండః అపరిగ్రహः ఇతి ఏవమాది శృతి ప్రసిద్ధం ఏవ నివృత్తి నిష్టత్వం ప్రవ్రాజ్యాది ఉపదేశేన అనుగమ్యతే. మన జాబాల్యుపనిషత్తు అని ఒకటున్నది. మళ్ళీ దీన్ని ఎప్పుడైనా చదువుకుందాం మనం. ఈ ఉపనిషత్తులో అథ ఇంకా వాడు పరివ్రాజకుడు అవ్వాలి. వివర్ణవాస ఏ రంగు లేకుండా ఉన్న ఏదో ఒక వస్త్రాన్ని ధరించాలి, లేదా దిగంబరంగా ఉన్నా పర్వాలేదు. ముండహ ముండనం చేసుకోవాలి. అపరిగ్రహుడై ఉండాలి అని ఈ విధంగా ఏమి చెప్తూ వచ్చారో యోగులు, దాన్నే మన ఉపనిషత్తులు కూడా చెప్తూ ఉన్నాయి. ఈ విధంగా ఎక్కడెక్కడైతే వేదాన్ని అనుసరిస్తూ మన స్మృతులు చెప్తూ వచ్చాయో వాటిని ఒప్పుకుంటాం మనము. మన వేదం ఏది చెప్పిందో పరివ్రాజకుడు అవ్వాలి, వివర్ణ వాసాలన్నీ ధరించాలి, ముండనం చేసుకోవాలి, అపరిగ్రహంతో ఉండాలి అని చెప్తూ ఉన్నదే కదా. ఈ శృతి ప్రసిద్ధమైన విషయమే. నివృత్తి నిష్టలో ఉన్నవాడు ఎట్లా ఉండాలి పరివ్రాజకుడుగా అని యోగం కూడా చెప్తుంది. అదే ఉపదేశం చేస్తుంది కాబట్టి ఒప్పుకుంటాం. ఈ విధంగా ఎక్కడైతే వాళ్ళు ఏ స్మృతి అయినా సరే, మొత్తం స్మృతి ఒక్క చోట వాళ్ళు అటు ఇటుగా పక్కకెళ్ళిపోయారు, తప్పిపోయారంటే మొత్తం స్మృతిని ఎందుకు కాదంటాం మేము గూడా. ఏ అంశాలు వేదాన్ని అనుసరించి ఉన్నాయో వాటిని మేము ఒప్పుకుంటాము. ఏ అంశాలు వేదాన్ని అనుసరించలేదో వాటిని నిరాకరిస్తాం, ఖండిస్తాము. ఏ స్మృతులు వేదాన్ని వదిలిపెట్టి పక్కదారిలో నుంచి వేద విరుద్ధంగా అవైదికంగా వెళ్ళిపోతున్నాయో వాటిని వదిలిపెట్టేస్తాము. ఏ స్మృతులు వేదాన్ని అనుసరిస్తాయో వాటిని మేము అంగీకరిస్తాము. మేము ముఖ్యంగా వేదాన్ని ఒప్పుకుంటాము, వేదాన్ని అనుసరించే వాటిని ఒప్పుకుంటాము, లేకపోతే ఒప్పుకోము. ఇంకింతే విషయం. చాలా సింపుల్, స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఎందుకు? వేదం చెప్పిన విధంగా తెలుసుకుంటేనే ఆత్మ సరిగ్గా అర్థమవుతుంది. లేకపోతే అనాత్మలన్నీ చూసి ఆత్మలుగా, ఆత్మని రకరకాల అనాత్మలుగా, అయథావత్తుగా అధ్యారోపణ చేసుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి. ఏతేనా సర్వాణి తర్కస్మరణాని ప్రతివక్తవ్యాని. దీంతో 2 ప్రతివాదం చేశాం కదా, 2 కాదు అని నిరాకరించాము, తోసిపుచ్చాము. అదే విధంగా ఏవైనా వేరే తర్కాలతో స్మృతులన్నీ వస్తే అవన్నీ కూడా ఇట్లానే మేము ఖండిస్తాము. మేము ప్రధాన మల్లులను చూసుకుని ఒకళ్ళిద్దరిని ఖండించాము. ఇంక మిగిలిన వాళ్ళు కూడా వేరే మల్లులందరూ వస్తే వాళ్ళతోటి కూడా దొమ్మికి దిగుతాము. ఇట్లానే ఖండిస్తాము.
వాళ్ళు ఒకవేళ పూర్వపక్షంలో కూర్చున్నారు, వేదానికి విరుద్ధంగా ఉన్నారు అంటే ఇట్లానే ఖండిస్తాం. వాళ్ళు ఎంతటి మల్లులైనా సరే. అట్లానే చేస్తూ వస్తూ ఉన్నాము. తాని అపి తర్క ఉపపత్తిభ్యాం తత్వజ్ఞానాయ ఉపకుర్వంతి ఇతి చేత్ ఉపకుర్వంతు నామ. వాటిలో సాంఖ్యులో, యోగులో ఇంకెవరైనా సరే ఎటువంటి తర్కాలతోటైనా సరే ఎంత రీజనబుల్‌గా ఉన్నట్టున్నా సరే వాళ్ళ ఆర్గ్యుమెంట్స్, వాళ్ళు ఎటువంటి వాదాలు, ఆర్గ్యుమెంట్స్ పట్టుకొచ్చినా సరే, వాటిలో ఎంతటి తర్కమున్నా సరే లాజిక్, రీజనింగ్, ఉపపత్తి, యుక్తులు, ఉపాయాలతో వచ్చినా సరే, ఎగ్జాంపుల్స్‌తో వచ్చినా సరే, తత్వజ్ఞానాయ తత్వజ్ఞానానికి ఇవి మార్గాలు ఉపకరించవచ్చు అని వాళ్ళు చెప్పినా సరే, ఉంటే ఉండొచ్చు గాక. ఉపకుర్వంతీతి చేతు ఉపకుర్వంతు నామ. ఉపయోగకరంగా అక్కడక్కడ ఉంటే ఉండుగాక. కానీ మాత్రం తత్వజ్ఞానంతు వేదాంత వాక్యేభ్యః ఏవ భవతి. వేదాంత వాక్యాల్ని పక్కకు నెట్టి సొంతంగా ఊహిస్తే ఆత్మతత్వము మనము విచారణ చెయ్యలేము. తత్వజ్ఞానము కలుగదు. ఎందుకు అంటే, నా అవేదవిత్ మనుతే తం బృహంతం. అవేదవిత్ వేదవేత్త కాకపోతే, వాడికి వేదంలో ఏముందో సరిగ్గా తెలియకపోతే, వాడు తం బృహంతం ఆ బృహత్ పదార్థం ఏదున్నదో బ్రహ్మము, దాన్ని న మనుతే మననంతో వాడు తెలుసుకోలేడు. విచారణతో సాధించలేడు. వేదం కావాలి. వేదం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అది మాన్యుస్క్రిప్ట్. అది మాన్యుయల్. అది యాక్చువల్ డాక్యుమెంట్. దాన్ని పెట్టుకొని చూస్తేనే నీకు తెలుస్తుంది అని మనకు తైత్తిరీయ బ్రాహ్మణంలో ఉన్నది. తం తు ఔపనిషదం పురుషం పృచ్ఛామి ఇత్యేవమాది శృతిభ్యః. ఆ ఔపనిషదం పురుషం అని ఒకడున్నట్ట కదా! ఉపనిషత్ పురుషుడు. వాడి గురించి అడుగుతున్నాను చెప్తారా గురువుగారండి అని అడిగితే, సరే కూర్చో చెప్తాను అని బృహదారణ్యకంలో గూడా ఉన్నది. ఈ విధంగా ఏది తెలుసుకుంటే మన గురించి మనకు అర్థమవుతుందో అది వేదంలో చెప్పబడి ఉన్నది. దాన్ని పక్కకు తోసి నువ్వు సొంతంగా కనుక్కుందామని ట్రై చేస్తే వ్యర్థ ప్రయత్నము. పైగా అనర్థం కలుగుతుంది. చెయ్యరాదు అని చెప్తూ ఉన్నారు. దాంతో ఈ సూత్రము, దాని భాష్యము పూర్తయ్యాయి. ఇంకొచ్చింది మనకు మన 4వ సూత్రం. నా విలక్షణత్వాత్ అస్య తథాత్వంచ శబ్దాత్ అని ఆ సూత్రము. అదేం చెప్తున్నదో ఏమి కథో మనము వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.